రైట్. ఇప్పుడు మనం న్యూస్ రన్స్ చూస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు దాదాపు కొలిక్కి వస్తోంది. దాదాపు 300 సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. సీసీ కెమెరాల్లో ప్రవీణ్ పగడాల దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినా కూడా ప్రవీణ్ మృతిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు ఓ వర్గం ప్రయత్నాలు చేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల విచారణపై ప్రభుత్వంపై నమ్మకం ఉందని ప్రవీణ్ భార్య జెస్సికా తెలిపారు. కానీ ఇంకా ఓ వర్గం రాజకీయ కుట్రలను ఆపడం లేదు. సీసీ ఫుటేజీలో ఉన్నది ప్రవీణ్ కాదంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ప్రవీణ్ది హత్యే అయితే ఆధారాలు ఇవ్వాలని ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. ఆధారాలతో పని లేకుండా అనుమానమంటూ ప్రచారం చేస్తున్నారు. భవిష్యత్తులో రాజకీయ కుట్రలు, మతపరమైన విద్వేషాలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రి లోకేష్ సూచించారు. Jessica Pagadala. I am deeply grateful for the unwavering support from my Christian brothers and sisters. My love for my husband Praveen remains ever strong, and my children and I feel his presence profoundly. He was an incredible, loving husband and father, and we miss him dearly. I pray that everyone, including those in the media, can understand the pain we are experiencing. During this time, I ask for peace and space for my family to grieve and heal. I urge all the Christians to live in harmony, spreading love, kindness, and peace as we are called to do. Let us forgive as Jesus forgave. Let us love as Jesus loved, and obey the authorities as the Bible teaches us. I encourage everyone to focus on their ministry, not on external distraction, but on building lives and serving those who are in need, whether it's feeding the hungry, caring for the orphans, or supporting the poor. Let us focus on spreading love and truth rather than allowing negativity to divide us. Jesus built our lives through his death and resurrection. Let us follow his example, dedicating ourselves to building lives and with love, forgiveness, and faith, not hate. I request your cooperation during this investigation. Government was quick to order complete investigation, and we are gratefully thankful. We believe in the government investigation, and I urge, please do not disturb the religious harmony, as my husband Praveen never intended to disturb the communal harmony in the society. Praise the Lord. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు దాదాపు కొలికి వస్తోంది. 300 సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ప్రవీణ్ పడాల దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినా సరే ప్రవీణ్ మృతిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఒక సంచలనంగా మారిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఏదైతే పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి ఒక రాజకీయ వర్గం అనేక విధాలుగా దుష్ప్రచారం కూడా మొదలుపెట్టింది. కానీ పోలీసుల మటుకు ఇప్పటి వరకు కూడా ప్రవీణ్ పగడాల చనిపోయినప్పటి కాడి నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 300 సీసీటీవీ ఫుటేజ్ సేకరించి దాన్ని పూర్తిగా పర్యవేక్షించారు. కానీ మరొక రాజకీయ పార్టీకి సంబంధించిన వర్గం మాత్రం ప్రవీణ్
పగడాలకు సంబంధించి యాక్సిడెంట్ కాదు, హత్య అని అంటూ కూడా వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు మాత్రం తమదైన విచారణ అయితే ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకవేళ ప్రవీణ్ పగడాలది హత్య అయితే దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే వాళ్ళకైతే సూచించారు. కానీ వాళ్ళు మాత్రం తమకు అనుమానం మాత్రమే అంటూ కూడా మరొక విధంగా ప్రచారం మొదలుపెట్టారు. అసలు ఆ ప్రవీణ్ పగడాల ఏదైతే ఎప్పుడైతే చనిపోయారో అప్పటి నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది ఒక సంచలనంగా మారిపోయింది. అలాగే మొదటగా ఎప్పుడైతే ప్రవీణ్ పగడాల చనిపోయిన తర్వాత హైదరాబాద్, సికింద్రాబాద్లోని చర్చికి మృతదేహం తీసుకొచ్చిన సమయంలో కూడా అనేక మంది పాస్టర్లతో పాటు దళిత సంఘ నేతలందరూ కూడా ఒక నిరసన వ్యక్తం చేశారు. ప్రవీణ్ పగడాలది మన సహజ మరణం కాదు, అంటే యాక్సిడెంట్గా చనిపోలేదు, హత్య జరిగిందంటూ కూడా వాళ్ళు ఏదైతే నిరసన తెలియజేసిన నేపథ్యంలో ఇటు పోలీస్ శాఖ అధికారులు కూడా దీనిపై చాలా సీరియస్గా పర్యవేక్షణ అయితే చేశారు. దీంట్లో భాగంగా 300 సీసీ కెమెరాల ఫుటేజ్ని తెప్పించుకొని మరి ఈ ప్రవీణ్ పగడాల ట్రావెల్ చేసిన ప్రతి ఒక్క దృశ్యాలను కూడా దాన్ని సేకరించి పూర్తిగా ఒక నివేదిక కూడా ఇప్పటికే తయారు చేశారు. కానీ మరొక వర్గం మాత్రం చూసుకున్నట్టయితే దీది కేవలం హత్య అంటూ కూడా వాళ్ళైతే దుష్ప్రచారం అయితే చేస్తున్నారు. ఇప్పటికే ప్రవీణ్ పగడాల వైఫ్ అంటే ఆయన భార్య ఎవరైతే జెసికా ఉన్నారో ఆమె కూడా దీనిపై స్పందించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంపై, పోలీసులపై తనకైతే నమ్మకం ఉంది. అలాగే ప్రవీణ్ పగడాల మరణానికి సంబంధించి సరైన విచారణ కొనసాగుతుందని ఇటు పోలీసులపై అలాగే రాష్ట్ర ప్రభుత్వంపై తనకి నమ్మకం ఉన్నట్లు కూడా జెసికా అయితే చెప్పడం జరిగింది. కానీ ఇటు రాజకీయ సంబంధించి ఒక పార్టీ వర్గం మాత్రం దీన్ని ఒక దుష్ప్రచారంగా వాడుకుంటున్నట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనిపై ఇప్పటికే నారా లోకేష్ కూడా స్పందించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు రాజకీయంగా కావచ్చు లేదంటే మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రస్తుతం ఏదైతే కొన్ని చర్యలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు నారా లోకేష్ కూడా సూచించడం జరిగింది. అలాగే మరొక పక్క ఇటు ప్రవీణ్ పగడాల భార్య కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులపై తనకైతే నమ్మకం ఉంది, విచారణ సరిగ్గానే జరుగుతుందంటూ కూడా ఆమె అయితే చెప్పడం జరిగింది. కానీ ఇటు మరొక పక్క చూసుకున్నట్టే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వర్గం మాత్రం దీన్ని పూర్తిగా దుష్ప్రచారం చేయడానికైతే ముందుకైతే అడుగులేస్తున్నారు. ముఖ్యంగా ఇటు సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ లాంటి అన్ని వాడుకొని కూడా వీళ్ళు దుష్ప్రచారం అయితే మొదలుపెట్టారు. మరొక పక్క ఇటు ప్రవీణ్ పగడాల ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి మొదలయ్యి మరణించారు, అంటే రాజమండ్రి సమీపంలో మరణించారు కాబట్టి అప్పటి వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం పరిశీలించిన తర్వాత అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆయన ఎక్కడెక్కడ ఆగారు, ఏ మద్యం షాప్ దగ్గర ఆగి మద్యం కొనుగోలు చేశారు అనేది అయితే పూర్తిగా అయితే సీసీటీవీలో రికార్డులు అయితే ఉన్నాయి. కానీ మరొక పక్క ఈ ఒక రాజకీయకి సంబంధించిన వర్గం మాత్రం ఇటు ప్రవీణ్ పగడాల డూప్ కింద అక్కడ ఆ సీసీటీవీ ఫుటేజ్ కింద వాళ్ళనైతే పెట్టడం జరిగిందంటూ కూడా వాళ్ళైతే మరొక ప్రచారం అయితే మొదలుపెట్టారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు సీసీటీవీ ఫుటేజ్ ట్యాంపరింగ్ చేశారంటూ ఒక విధంగా, అలాగే మరొక పక్క అసలు అదే సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది ప్రవీణ్ పగడాలనే కాదు వేరే వ్యక్తిని అక్కడ పెట్టి కావాలని దాన్ని అలా చూపిస్తున్నారంటూ కూడా ఒక దుష్ప్రచారం అయితే కొనసాగుతుంది. మూర్తి, థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.